సీతారాముల్లాంటి దంపతులు ఉన్న ప్రతి సంసారం ఓ సీతారామాలయం. అక్రమ సంబంధాలు ఉండవు, విడాకుల కేసులు ఉండవు, భార్య భర్తల మధ్య వేధింపులు ఉండవు. ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమలు చిగురించే ఆ సంసారం నిత్యం ఆనందం విరబూసే నందన వనము కాదా? తండ్రి మాట జవదాటని కుమారులుండే ఆ తల్లిదండ్రులకు బాధ్యతలతో కూడిన తండ్రి ఉన్న అలాంటి కుటుంబం సమాజం గర్వించదగ్గ మంచి గృహమే కదంటారా? ఎండ కన్ను ఎరుగని ఇప్పటి ఇల్లాలకు వనవాస బాధలు ఉండవలే. సీతమ్మ లాంటి స్త్రీ మన ఇంట ఉంటే మన గౌరవ మర్యాదలు, కట్టుబాటు ఆచారాలకు కొదవ ఉండదులే. యావత్త ప్రపంచం చెయ్యి ఎత్తి జై కొట్టునలే. ప్రతి ఇంట శ్రీరాముడు లాంటి భర్త ఉంటే, సీతమ్మ లాంటి స్త్రీమూర్తులుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి అలాంటి కుటుంబాన్ని ఊహించుకోండి, చూద్దాం. ఏ మొక్క చల్లని నీడనిచ్చునో, పండ్లునిచ్చే ఆకలి తీర్చునో ఆ మొక్కలోని ప్రతి భాగం మనకు ఉపయోగపడుతుంది. కానీ మనిషిగా మనం ఎంతవరకు ఇతరులకు మేలు చేస్తున్నామో ఒక్కసారి గుర్తు చేసుకోండి మిత్రమా. సత్యం, ధర్మం, నిజాయితీ, నమ్మకం, ప్రేమ ఉన్న వ్యక్తులు ఉన్న ఈ భూమి మరియు క్రమం తప్పకుండా ఋతువులు ఏర్పరిచి ప్రకృతి ధర్మాన్ని పాటించేలా చేసే సృష్టికర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేద్దాం. ఎక్కడైతే స్త్రీని గౌరవించబడతారో, ఎవరైతే తల్లిని ఆదరిస్తారో అక్కడ సిరి సంపదలకు లోటు ఉండదంటారు. శ్రీరాముడి సుగుణాలలో ఏకపత్నీ వ్రతం అత్యంత ప్రధానమైనది. స్త్రీలు తమ భర్తలు ఏ అవలక్షణాన్నైనా సహించగలరేమో కానీ ఇంకొక స్త్రీతో తమ భర్తల సంబంధాన్ని సహించలేరు. ఉత్తమమైన దాంపత్య జీవితానికి ప్రతీకలు సీతారాములు. ధర్మార్థ కామాలలో ఇరువురు కూడా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించారు. శ్రీరాముడు ఉత్తమ పుత్రుడు, ఉత్తమ భ్రాతయే కాక ఒక ఆదర్శవంతమైన రాజు కూడా. ఈ దంపతులకు లోకానికి ఆదర్శంగా ఉండే క్రమంలో కొన్ని కష్టాలు కలిగాయి. ఆ స్థానంలో ఉండి అలా ఆదర్శంగా ఉండాలనుకునే వారికి అవి తప్పవు. మొట్టమొదట రాముడు సీతామాతని అరణ్యానికి రావద్దు అన్నాడు. కైక అరణ్యవాసం కోరింది నన్నే కానీ నిన్ను కాదు అని ఎన్నో రకాలుగా చెప్పి వారించాడు. భర్త పక్షాన ఉండటమే భార్య ధర్మం కాదా? కానీ నువ్వు లేని చోట నేను ఉండను అని ఒప్పించి బయలుదేరింది అరణ్యాలకు ఆ సీతామాత. మాయలేడి అనేది లేదు, ఇదేదో రాక్షసుల మాయోపాయం అని లక్ష్మణుడు చెప్పాడు. సీతమ్మకు రాముడు అది గ్రహించే లక్ష్మణుడిని రక్షగా ఉంచి వెళ్ళాడు. కానీ మారీచుడు హా సీత, హా లక్ష్మణ అని అరిస్తే లక్ష్మణుడిని అదేదో చూసి రా అంది. లక్ష్మణుడికి తెలుసు తన అన్నని ఆఖరికి రుద్రుడు వచ్చినా ఏం చెయ్యలేడు అని. కానీ రావణుడికి దొరికిపోయింది. అతను సునాయాసంగా తీసుకెళ్ళాడు. అందువల్ల మహాయుద్ధమే చేయాల్సి వచ్చింది రాములు వారు. అసలు ఇదంతా సీతామాత ఎందుకు చేసింది అంటే ఆవిడ భూమి సుతగా వచ్చింది దుష్టబుద్ధి గల రావణుడి సంహారం కోసమే అనిపిస్తుంది. ప్రతి అమ్మాయికి శ్రీరామచంద్రుడు లాంటి భర్తే రావాలి అని ఆశపడుతుంది. ఇక కష్టాలంటారా, కర్మానుసారమే వస్తాయి. కష్ట సుఖాలకు గుణగణాలకు సంబంధం ఉండనక్కరలేదు కదా. ప్రతి భర్త ఏకపత్నీ వ్రతుడై మరియు ప్రతి భార్య ప్రతివత అయితే ఈ భువియే దివి కాదా? అందుకే సీతారాముల జంట ప్రతి హిందువులకు ఆదర్శం. శరీరము ధరించి దిగి వచ్చిన ధర్మమే రాముడు. సకల ప్రాణకోటికి హితవు కలిగించే సాధు జీవనుడు. అతని పరాక్రమమునకు తిరుగు లేదు. దేవేంద్రుడు దేవతలకు ప్రభువైనట్టే ఈ సమస్త చరాచర సృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ శ్రీరాముడు. అలాంటి శ్రీరామచంద్రమూర్తి దశరథునికి ఇష్టం లేకున్నా మారు మాట్లాడకుండా సామ్రాజ్య పట్టాభిషేకాన్ని తృణప్రాయముగా విడిచిపెట్టి అడవులకేగిన పితృవాక్ పరిపాలన దక్షుడు. తానొక్కడే అడవులకెళ్తానని పట్టుదడితే లక్ష్మణుడు సీతాదేవి ఆయనను వెంట వెళ్ళారు. రామాయణంలో ప్రతి పాత్ర ధర్మాన్ని పూర్తిగా పాటించిన ధన్య జీవులు. మరి ఇలాంటి దంపతులను చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ప్రేమించిన పతి ఎదుటనుండక వేరే దైవము ఏలను, కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా, పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా, అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా? కాదంటారా మిత్రమా?
కష్టాలు వచ్చినప్పుడు మన మనస్సులో అనేక ఆలోచనలు వస్తాయి. మనంత దురదృష్టం ఎవరికి లేదు అనిపిస్తుంది. ఈ సమాజం మనకు విలువ ఇవ్వదు. అదే కష్టాలను ఒక ఛాలెంజ్గా తీసుకొని ముందుకు వెళితే ఈ సమాజం మనకు దాసోహం అంటుంది. ఉదయం 6 గంటల సమయం, ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం చేస్తున్నా, కానీ లేవలేకపోతున్నారు. ఎందుకో ఏమిటో మరి. ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను? ఒక్క నిమిషం ఆలోచించాడు. నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన అతనికి గుండెలో సమ్మెటతో కొట్టినంత నొప్పి వచ్చింది. స్పృహ లేకుండా పడిపోయాడు. తర్వాత ఏం జరిగిందో అతనికి తెలియలేదు. కాఫీ కావాలి నాకు. నా భార్య ఎక్కడ ఉంది? ఎందుకు నన్ను లేపలేదు? ఆఫీసుకు టైం అవుతుంది కదా. నా పక్కన ఎవరూ లేరు. ఏమైంది నాకు? పసరాలో ఎవరిని పడుకోబెట్టి ఉన్నారు? ఇంటి బయట చాలామంది గుంపుగా ఉన్నారు. ఎందుకు అనిపించింది. ఉన్నారు, ఎవరో చనిపోయి ఉన్నారు. అయ్యో, అది నేనే. దేవుడా, నేను చనిపోయానా? బయట చాలామంది ఏడుస్తున్నారు. బిగ్గరగా పిలిచాను. నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి అలా చూశాను. అంతే. ఆ గదిలో అమ్మ, నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చుని ఉన్నారు. దుఃఖంలో నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను అని బిగ్గరగా అరిచిన ఎవరూ నన్ను చూడటం లేదు. ఏమి చేద్దాం అని ఆలోచిస్తున్నాను. బయటకు పరిగెత్తి వచ్చాను. అక్కడ నా ప్రాణ స్నేహితుడు భయంకరంగా ఏడుస్తున్నాడు. వాడిని మిగతా వాళ్ళు ఓదారుస్తున్నారు. నా స్నేహితునితో నాకు గొడవ వచ్చి వాడితో సంవత్సరం నుండి నేను మాట్లాడడం మానేశాను. ఎన్నిసార్లు బ్రతిమలాడినా మాట్లాడలేదు. మరి ఇప్పుడు వాడెందుకు ఏడుస్తున్నాడు? అవును, నేను చనిపోయాను. నిజంగా చనిపోయాను. దేవుడా, నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రి. కొద్ది రోజులు నాకు సమయాన్ని ఇవ్వు. మొహంలో నవ్వును చూడాలి. నన్ను క్షమించు. నాకు కొన్ని రోజులు ప్రాణభిక్ష పెట్టు స్వామి. ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు. కళ్ళు తెరిచి చూశాను. అంతే. ఇదంతా పెద్ద కళ. నా భార్య ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు. ఏమైంది మీకు అని అడుగుతుంది. అంటే ఇంతసేపు నేను కలలో ఉన్నానా? అంటే నేను చావలేదన్నమాట. నిజంగానే నాకు ఇది మరు జన్మనే. ఆఫీసుకు టైం అయిందన్న నా భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి, నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని. నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నేను గమనించనే లేదు. ఈరోజు ఎంతో అందంగా ఉన్నానో తెలుసా? ఆనందంగా ఉన్నాను. ఆశ్చర్యంగా నా వంక చూసి ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్లతో నా భార్య. ఎన్నడూ లేని ఎందుకు నాకు ఇలా అనిపించింది. మిత్రులారా, మీకు ఇంకా చాలా సమయం ఉంది. మీ ఈగోలను పక్కన పెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి. అన్నీ పోగొట్టుకున్న తర్వాత బాధపడి ఏమి లాభం? కుటుంబంతో గడపండి. స్నేహితులతో చాలా ఆనందంగా గడపండి. మిత్రమా, మంచిగా ప్రవర్తించండి. ఈ జన్మ దేవుడిచ్చినది. ఆనందంగా జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా మీ వల్ల ఆనందంగా ఉండేటట్లు చూసుకోవాల్సిందే. ఖచ్చితంగా మీరే కాదంటారా మిత్రమా? ఈ కథ వల్ల ఒకరు చెడ్డవారిని తెలియడానికి, చెడ్డవారిని అనుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది. చెడ్డవారు అని తెలిస్తే మంచిగా మార్చేందుకు ప్రయత్నం చేయండి. చెడ్డవారు అనుకుని మాత్రం వారిని ఎప్పటికీ దూరం పెట్టకండి. మిత్రులారా, కాలం కలిపిన పరిచయాలను కాలం మాత్రమే విడదీస్తుంది. మనం అనుకుంటే కలవలేము. మనం అనుకున్నప్పుడు విడిపోలేము. మంచి వాళ్ళు మోసపోయినా ఏదో ఒకరోజు మరొక మంచి వాళ్ళ వలన మంచిగా మారతారు. చెడ్డవాళ్ళని తొందరపడి మరొక చెడ్డవాళ్ళ వలన ఘోరంగా మోసగించబడతారు. ఒక్కసారి మనసుకు అనిపిస్తూ ఉంటుంది, బాధల్ని ఇచ్చే మనుషుల కన్నా పండ్లు ఇచ్చే చెట్టు నయము అని. రాళ్లతో కొట్టినా తిరిగి మనకు పండ్లనే ఇస్తుంది. కానీ మనం ఎంత మంచిని చేసినా కొందరు మనకు తిరిగి బాధనే ఇస్తారు కూడా. బండరాళ్ళను ప్రేమిస్తే కొండరాళ్ళే వస్తాయి, బంగారు రాళ్ళు రావు కదా. శిలా పలకాలపై అక్షరాలు శిల్పులతో చెక్కబడితే కొందరు జాతకాలు మాత్రం కన్నీళ్లతో చెక్కబడతాయి మిత్రమా. అదే జీవితము. నీ చుట్టూ ఉన్నవాళ్ళు స్థానం మారితే నిన్ను మర్చిపోతారేమో, అయినా కూడా నువ్వు నీలా ఉండాలి. స్థానం మారినా మారకపోయినా అదే వ్యక్తిత్వము అంటే. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి మిత్రమా.
మగవాడి కన్నీళ్ళు చాలా విలువైనవి. ఎందుకు అంటే ఎంత బాధగా ఉంటే తప్ప అతడి కళ్ళల్లో నీళ్లు రావుగా. గాయాలను జ్ఞాపకాలను మరవడం చాలా కష్టం. ఎందుకంటే గతం జ్ఞాపకాలను గుర్తు చేస్తే జ్ఞాపకాలు పదే పదే గుర్తుకు వస్తాయి. నీ నీడ కూడా నీ తోడు రాని సందర్భాలు అనేకం. ఎవరో నీ తోడుంటారు అనుకోవడం నీ అవివేకం. మనపై ప్రేమ ఉన్న వాళ్ళు మనల్ని బాధ పెట్టరు. ఒకవేళ వాళ్ళ వలన మనకు బాధ కలిగితే ఆ బాధ వాళ్ళ కళ్ళల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. మోసం చేసిన వాళ్ళపై పగ, ప్రతీకారం అంటూ సమయాన్ని వృధా చేసుకోకండి. కుళ్ళిన పండ్లను చెట్టు కూడా మోయదు, అవే రాలిపోతాయి కదా. ప్రతి ఒక్కరికి జీవితంలో తప్పనిసరిగా ఓ ప్రశ్న ఎదురవుతుంది. తమ కలలను వదిలేసి కంఫర్ట్ జోన్లోనే బతికేయడమా, లేక సౌకర్యవంతమైన వాతావరణాన్ని విడిచి కలల సహకారం కోసం ప్రయత్నించడమా? కంఫర్ట్ జోన్లో త్యాగం చేసిన వారు విజేతలుగా నిలుస్తారు. కలలను త్యాగం చేసిన వారు జీవితాంతం అసంతృప్తితోనే బ్రతుకుతారు. ప్రపంచంలో మతం పేరుతో అహింస, ఉన్మాదం, రాజకీయ ఘర్షణ పెరుగుతుండటానికి కారణం మతం అంటే ఏమిటో నిజంగా తెలిసిన వాళ్ళు దాన్ని విశ్వసించే, ఆచరించే వాళ్ళు తగ్గిపోతుండటమే. మతం అనేది కాదు, ఏ విషయంలో అయినా సరే మాదే గొప్ప అన్న మూర్ఖపు భావజాలంతో వాదనకు దిగితే మనశ్శాంతి కరువవడంతో పాటు సమాజంలో అశాంతి కూడా పెరుగుతుంది. జీవితంలో ఉన్నత స్థాయికి దిగిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన తెలివితేటల ప్రతిభ ఉన్నవారు కాదు. వారికన్నా మేధస్సు ఉన్నవారు కోకొల్లలుగా ఉంటారు. మరి వారు ఇతరుల కన్నా భిన్నంగా ఎలా నిలిచారంటే స్థిరమైన కృషితోనూ అత్యధికుల ఆరంభ శూరత్వంతో ప్రయత్నాలను మొదలుపెట్టి కొన్నాళ్ళ తర్వాత చేతులెత్తేస్తారు. తమ ప్రయత్నాలను స్థిరంగా కొనసాగించే వారే ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తప్పులు చేయకుండా ఉండటానికి ఏకైక మార్గం కొత్త ఆలోచనలు చేయకపోవడం. కొత్తగా ప్రయత్నించిన వారు పొరపాట్లు చేయకపోవచ్చు, కానీ వారు ఎలాంటి ఎదుగుదల లేకుండా ఉన్న చోటనే ఉండిపోతారు. తప్పుల నుంచి నేర్చుకునే వారిని అదే పరిస్థితి. అందుకే తప్పులను గురువుగా భావించండి. వాటి నుండి కొత్త విషయాలను నేర్చుకోండి. అప్పుడే ముందుకు వెళతారు. వైఫల్యాలు రెండు రకాలు. ఓటమి భయంతోనో లేదా సరైన సమయం కోసం ఎదురు చూస్తూనో అసలు ప్రయత్నమే చేయకపోవడం. వినూత్నంగా ప్రయత్నించి ప్రతికూల ఫలితాన్ని పొందడం మొదటి రకం. వైఫల్యం నుంచి ఏమీ నేర్చుకోలేము రెండో రకం. వైఫల్యం వాస్తవానికి ఓటమి కాదు, లక్ష్య సాధనలో అదొక అంతర్భాగం. అలాంటి సరికొత్త ప్రయత్నాలు పదే పదే చేసేవారు తప్పకుండా విజేతలు అవుతారు. మన మేధస్సును, వనరులను ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనటాన్ని బట్టి వ్యక్తిగత సమాజ పురోగతి ఆధారపడి ఉంటుంది. సమస్యలను పరిష్కరించే దిశగా శక్తియుక్తులను కేంద్రీకరించడం, భవిష్యత్తు దృష్టిని కలిగి ఉండటం, ఇంకా ఏమేం చేయగలమని ఆలోచించడం, ఇంకెన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయో శోధించడం, సృజనాత్మకత ద్వారా నీతో పని చేయడానికి ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. మన వద్ద ఎన్ని వనరులు ఉన్నాయన్నది కాదు, వాటితో ఏం చేస్తున్నామన్నదే ముఖ్యము. మన ఉండాల్సింది జీవితంలో లక్ష్యాలు. వాటిని సాధించినప్పుడు ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యమే. అయితే లక్ష్య సాధన క్రమంలో తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురవ్వడం మానసిక, శారీరక ఆరోగ్యానికి మంచిది కాదు. జీవితంలో ఆనందాన్ని, ప్రశాంతతను హరించేవి లక్ష్యాలు కారాదు. అలాంటి వాటిని అందుకున్న ఏదో సాధించామన్న భావన కలగదు. మన శక్తి సామర్థ్యాలకు తగ్గవి, మన అభిరుచులకు దగ్గరగా ఉన్న వాటిని లక్ష్యాలుగా పెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యక్తులకైనా సంస్థలకైనా అత్యంత కీలకమైనది విశ్వసనీయత. విద్యార్హతలో నైపుణ్యాలు ఉన్నవారికి కొదవలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సంస్థలు విశ్వసనీయత ఉన్నవారికి పెద్దపీట వేస్తున్నాయి. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వారికి, చెప్పిన పనిని సకాలంలో పూర్తి చేసేవారికి విశ్వసనీయత ఉంటుంది. విశ్వసనీయతను బ్రాండ్గా మార్చుకున్న వారికి అవకాశాలు దండిగా ఉంటాయి. సామాజిక మాధ్యమాల వినియోగం పెరిగిన తర్వాత యువతలో పుట్టుకొచ్చిన కొత్త సమస్య ఏమిటంటే ప్రతి విషయం పైన స్పందిస్తూ ఆగ్రహ ఆవేశాలకు, ఆందోళనలకు లోనవ్వడం. దీనివల్ల మానసిక భారం పెరిగిపోతుంది. తమ జీవితానికి ఏమాత్రం ఉపయోగపడని విషయాలను విస్మరించడం నేర్చుకుంటే ఈ సమస్య తొలగుతుంది. విచక్షణతో ఆలోచించి తమకే ముఖ్యము తెలుసుకుని వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. జీవితంలో 4 అంశాలు ఉంటేనే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందగలం. అవేమిటంటే జీవితానికి ఓ పరమార్థం ఉండేలా చూసుకోవడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆశావహ దృక్పథంతో ఉండటం, ప్రకృతితో అనుసంధానమై జీవించడం, ప్రేమపూర్వక బంధాలను కలిగి ఉండటం. ఇవి లేకపోతే ఎంత సంపద ఉన్నా, ఎన్ని సౌకర్యాలు ఉన్నా జీవితంలో వెలతిగానే ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకో మిత్రమా, జీవితంలో
పరాజయాలకు లేదా ఇతరుల పరిస్థితుల కారణంగా చూపుతూ తమను తాము బాధితులుగా చిత్రీకరించుకోవడం వల్ల ఓటమి కన్నా ఎక్కువ నష్టం కలుగుతుంది. ఈ ధోరణి వల్ల ఇతరుల సానుభూతి దక్కుతుందేమో కానీ మీ జీవితాన్ని చక్కదిద్దుకోకుండా అది మిమ్మల్ని అడ్డుకుంటుంది. అందుకే ఫలితాలతో సంబంధం లేకుండా బాధ్యత వహించడం నేర్చుకోవాలి. మీరు నియంత్రించదగ్గ విషయాలు, చేయదగ్గ మార్పులపై దృష్టి పెట్టాలి. అడ్డంకులను అవకాశాలుగా భావించేలా మీ దృక్పథాన్ని మార్చుకోండి. నాతో అస్సలు వాడుకోవు, ఎప్పుడు ఫోన్ చూస్తుంటావు, ఈ మాట మీ పిల్లలు నోటి నుండి వస్తుందంటే మీ వ్యవహార శైలిని సమీక్షించుకోవాల్సిందే. తమకన్నా ఫోన్కి ఎక్కువ విలువిస్తున్నట్టు పిల్లల అభిప్రాయం ఏర్పడిందంటే అది వారిలో కుంగుబాటుకు, ఒంటరితనానికి దారి తీయవచ్చు. లేదా వారు కూడా మీలాగా ఫోనుకు బానిస మారవచ్చు. పిల్లల మాటల్లో మీ ప్రవర్తన గురించి హెచ్చుతగ్గులను గుర్తించాలి. భావోద్వేగాలపై నియంత్రణ లేకపోవడం ఓ బలహీనతే. పనిచేసే చోట సహచరుల పరిస్థితుల కారణంగా మీకు కోపం రావచ్చు, కానీ దాన్ని ప్రదర్శిస్తే పని వాతావరణం చెడిపోవడం కాదు, మీ మీద ప్రతికూల అభిప్రాయం ఏర్పడుతుంది. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు చెట్టు చేస్తాయి. కోపం చల్లారిన తర్వాత క్షమాపణలు చెప్పే పరిస్థితులు తెచ్చుకోకుండా ముందే దాన్ని అదుపు చేసుకోవాలి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కృంగిపోవడం, దాని మీద ఫిర్యాదులు చేస్తూ గడపడం, ఇతరులతో మీ బాధలు చెప్పుకుని ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన ఫలితం ఉంటుందా? మీ మీద జాలితో సమస్యలు తొలగిపోవు కదా. పైపెచ్చు బాధపడినప్పుడు మీ శక్తి కూడా ఖర్చు అవుతుంది. అదే శక్తిని పరిష్కారం కనుగొనే దిశగా వేచి చూస్తే తప్పకుండా మీకు ఏదో మార్గం అనేది కనబడుతుంది. ఊబకాయంతో జీవించడమే కష్టమే. శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి కట్టిన కసరత్తులు చేయడం కష్టమే. మీరు ఏ కష్టాన్ని ఎంచుకుంటారు? రుణభారంతో ఒత్తిళ్లు ఎదుర్కోవడమా? కష్టమే. ఖర్చులు తగ్గించుకొని ఆర్థిక క్రమశిక్షణలు పాటించడమూ కష్టమే. మీరు ఏ కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటారు? మీ జీవితం ఎలా కొనసాగాలన్నది మీ నిర్ణయాలను బట్టి మాత్రమే ఉంటుంది. శరవేగంగా మారుతున్న ప్రస్తుత ప్రపంచంలో ఉన్నత చదువులు చదివినంత మాత్రాన సరిపోదు. నిరంతర విద్యార్థిగా ఉండటం అత్యంత కీలకము. కళాశాల చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరిన రోజు నుంచి ఎవరైతే నేర్చుకోవడం ఆపేస్తారో వారు ఆ క్షణం నుంచి విద్య నేర్వని వారితో సమానంగా మారిపోతారు. జీవితంలో ఏ దశలో నేర్చుకోవాలని కుతూహలము ఉండాలి. క్రికెట్, హాకీ జట్లు ప్రపంచ కప్పులు గెలిచినప్పుడు వారికి అందే నగదు బహుమతి ఒకే స్థాయిలో ఉండదు. క్రీడాకారులకు తగ్గ ప్రతిఫలంలో తేడా ఉండవచ్చు, కానీ గెలిచినప్పుడు వారికి కలిగే అనుభూతిలో ఏమాత్రం వ్యత్యాసం ఉండదు. మానవుడిని పుట్టినప్పుడు నుంచి నడిపిస్తున్నది ఆ మజానే. ఫలితాలు ప్రతిఫలాలతో సంబంధం లేకుండా అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగాలన్న తపనే మన మనుగడకి కారణం. దాన్ని కోల్పోయిన రోజు మరణించినట్లే లెక్క. ఏదైతే అనురాగాన్ని విస్తృతపరుస్తుందో, దయా గుణ పరిధిని పెంచుతుందో, ఏదైతే విశ్వంతో మన బంధాన్ని అనుభవంలోకి తెస్తుందో, ఏదైతే అందరికీ గొప్ప మేలు చేస్తుందో అది మన స్వభావాన్ని శుద్ధి చేసి మన అస్తిత్వ స్థాయిని తప్పనిసరిగా నిలబెడుతుంది. సభ్యత, ప్రవర్తన, తీరులనే వివేకం, సద్బుద్ధి, సదాలోచనల నుంచి పుట్టుకొచ్చే వికసించిన పుష్పాల్లాంటివి. సభ్యత అంటే చిన్న చిన్న విషయాలలో కూడా మంచితనంతో, దయాగుణంతో ఉండటం, ఇతరుల గురించి పట్టించుకోవడం, వారిపై గౌరవం కలిగి ఉండటం, నిస్వార్థం, మంచితనం, జాలి ఉంటేనే మీరు నిజంగా దయాగుణం గలవారవుతారు. సమయం చాలా విలువైనది. ఒక్కసారి వెళితే తిరిగి రాలేదు, కాబట్టి వృధా చేయవద్దు. సమయాన్ని వృధా చేసేవారు జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలో విజయం సాధించాలంటే సమయ పాలన చాలా ముఖ్యము. ప్రతి పనికి సిద్ధంగా ఉండండి. మీ పనిని సమయానికి చేయండి. ఇది జీవితంలో విజయ అవకాశాలను పెంచుతుంది. సోమరితనం వల్ల ప్రతిదీ ఇబ్బందికరంగా మారుతుంది. చేయాల్సిన పని వాయిదా పడుతుంది. ప్రతి డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. డబ్బు ప్రాముఖ్యతను చిన్న వయసులోనే గుర్తించాలి. భవిష్యత్తులో వచ్చే సంక్షోభాలలో డబ్బు ఉపయోగపడుతుంది. అందుకే డబ్బు వృధాను అరికట్టి పొదుపు చేసుకోవాలి. ఒక వ్యక్తి ఆలోచన సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం కోపంలో పోతుంది, కానీ 20 ఏళ్ల తర్వాత స్పందించేటప్పుడు ఆలోచించండి. చిన్న వయసులోనే కోపతాపాలు ఎక్కువ. నియంత్రించడం అంత సులభం కాదు. దానికోసం యోగా, ధ్యానం సహాయం చేసుకోండి. కోపంతో చేసే పనులు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బందిలో పడేస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి. విజేతల నుంచి సలహాలు తీసుకోవడంలో తప్పులేదు, కానీ వాటిని గుడ్డిగా అనుసరిస్తూనే సమస్య. ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు ప్రయాణం ఒకేలా ఉండదు. ఇతరులు తమకు ఎదురైన సవాళ్ళను అధిగమించడానికి అమలుపరిచిన వ్యూహాలు మీకు పని చేయకపోవచ్చు. విజయానికి ఒకే సూత్రం, ఒక్కటే మార్గం అంటూ ఉండవు. కాబట్టి ఇతరుల నుంచి స్ఫూర్తి మాత్రమే పొంది మీదైన పందాలో కొనసాగండి.
ఒక పుష్పం వికసించడానికి వర్షం ఎంత అవసరమో ఎండ కూడా అంతే ముఖ్యం. ఎండ వేడిమిని భరించడం లేని పువ్వు అనుకుంటే దానిని మనుగడ ఉంటుందా? అదేవిధంగా మనుషులు ఎదగాలనుకుంటే ప్రశంసతలో పాటు విమర్శలకు సిద్ధంగా ఉండాలి. నిర్మాణాత్మక విమర్శలను స్వీకరిస్తేనే మిమ్మల్ని తీర్చిదిద్దుకోగలరు. మీరు విజయాలు సాధించినప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం కాదు, పరాజయాలు పలకరించినప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు కూడా ధన్యవాదాలు తెలపండి. ప్రతికూలతలు ఎదురైనప్పుడు జీవితాన్ని మార్చుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతారు. అంటే కష్టాలన్నీ మన మంచి కోరి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నమాట. ఇతరుల నుంచి కానీ లేదా దక్కబోయే ప్రతిఫలం నుంచి కానీ ప్రేరణ పొంది ఓ పని చేస్తున్నారంటే దాన్ని ఎప్పటికీ పూర్తి చేయలేరు. ఎందుకంటే ప్రేరణ తాత్కాలికంగానే ప్రభావం చూపుతుంది. ఓ పనిని క్రమశిక్షణతో చేస్తున్నప్పుడు మాత్రమే దాన్ని పూర్తి చేయగలము. ఎన్ని అవాంతరాలు ఎదురైన పని చేయాలన్న ఉత్సాహం ఉన్నా లేకపోయినా గడుపులోపే పూర్తి చేయాలన్న మొండి పట్టుదల ఉంటేనే మనం లక్ష్యాన్ని చేరుకోగలము. మీ పిల్లలకు ఇల్లు కూడా ఓ పాఠశాల లాంటిదే. వారికి అనుబంధాలు విలువ తెలియచెప్పాల్సింది. ఇతరుల పట్ల దయతో మెలుగుతూ ప్రేమను వ్యక్తపరచడం ఎలాగో నేర్పించాల్సిందే. శాంతియుత సామాజిక జీవితాన్ని అలవర్చుకునేలా చేయవలసిందే. తల్లిదండ్రులే మీరు స్వయంగా పాటించడం ద్వారానే మీ పిల్లలకు నేర్పగలరు. మీ పిల్లలను మీరు గౌరవిస్తూ ప్రేమను పంచినప్పుడే వారు సమాజాన్ని కూడా ప్రేమించగలరు అనేది గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, నువ్వు మనస్సుతో ఆడుకుంటే దేవుడు నీ బతుకుతో ఆడుకుంటాడు. మరి సంబరపడిపోకు. ఇక్కడ కష్టమే కాదు, సుఖం కూడా శాశ్వతం కాదు. మన మనసేమి చెత్తబుట్ట కాదు. అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషుల విషయాలు ఎంత తక్కువ ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటామనేది గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ రోజుల్లో అతి చనువు, అతి ప్రేమ, అతి నమ్మకం ఎవరి మీద వద్దు. ఎందుకంటే అవసరానికి తగ్గట్టు బంధుత్వాలు మారిపోతున్నాయి. జాగ్రత్త. మాటల్లో నేర్పు ఉండాలి, ఓటమిలో ఓర్పు ఉండాలి, బాధల్లో ఓదార్పు ఉండాలి, మనసుకు శాంతి ఉండాలి, డబ్బుకి పొదుపు ఉండాలి, ఆశకు హద్దు ఉండాలి, లక్ష్యానికి పట్టుదల ఉండాలి, జీవితాన్ని నేర్పుగా ముందుకు సాగించాలి. సులభంగా లభించేది మోసం, కష్టంగా లభించేది గౌరవం, హృదయంతో లభించేది ప్రేమ, అదృష్టం కొద్దీ లభించేది స్నేహం. తనకి ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాకూడదని కోరుకోవడం మానవత్వం. సమస్యలతో ఎవరూ బాధపడకూడదు అని ఆలోచించడం మహాత్ముల యొక్క తత్వం. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజములో ఉండే ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. ధరించిన ఆభరణం అందంగా ఉందని మెచ్చుకుంటాము, కానీ మెరవడానికి బంగారం కాలడం, దెబ్బలు తినడం ఇవేమి మనం పరిగణలోకి తీసుకోము. అలాగే ఒక ఉన్నత స్థాయికి వచ్చిన వ్యక్తి అదృష్టాన్ని మెచ్చుకుంటాం, కానీ ఆ స్థితికి రావడానికి అతను ఎంత కష్టపడ్డాడో ఆలోచించాం. పడుకునేటప్పుడు ప్రశాంతంగాను, మేలుకునేటప్పుడు సంతోషంగాను ఎవరైతే ఉంటారో వారే నిజమైన కోటీశ్వరులు. బంధం రెండు హృదయాలకు సంబంధించినది. ఎట్టి పరిస్థితుల్లో మూడో వ్యక్తి జోక్యానికి తావివ్వకూడదు. భరించేది భార్య, బ్రతుకునిచ్చేది భార్య, చెలిమిని ఇచ్చేది భార్య, చేర తీసేది కూడా భార్యే. ఆకాశాన్ని సూర్యుడు లేకపోయినా, ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగు ఉండదు, ఇక్కడ ఇంటికి వెలుగు ఉండదు. ఆకలి తీర్చుకోవడానికి సంపాదించే జీవితాలు కొన్ని, ఆకలితో పోరాడి సంపాదించుకునే జీవితాలు మరికొన్ని. దేవుడు కనబడినప్పుడు దండం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ పేదవాడు కనిపిస్తే మాత్రం పట్టెడు అన్నం పెట్టండి. బంధం అంటే అవసరానికి వాడుకుని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడు నేను ఉన్నాను అనే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా కల్పించుకొని మాట్లాడడం వల్ల ప్రేమైన, స్నేహమైన కలకాలం నిలబడుతుంది. ఎదుగుతున్నప్పుడు ప్రతి క్షణం రగిలే గుణం ఉండాలి. ఎదిగిన తర్వాత అనుక్షణం ఒదిగి ఉండే గుణం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. మనస్సు ఇంద్రియాలను నియంత్రించని క్రమశిక్షణ లేని వారికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు. ఎవడైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవ్వడో వానికి శాంతి ఉండడు. మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు? ఎవరైతే అన్ని ప్రాపంచిక కోరికలను త్యజించి అత్యాశ లేకుండా నేను నాది అన్న భావన లేకుండా అహంకార రహితముగా ఉంటాడో అలాంటి వానికి పరిపూర్ణమైన ప్రశాంతత లభిస్తుంది. మంచివారికి ఇతరులు హాని చేసినా ఏమన్నారు అనుకోవడం కేవలం భ్రమ.
దాహం తీర్చే నీరు పరిధి దాటితే చాలు నిలువునా ముంచి ప్రాణం తీస్తుంది. చీకటిని తొలగించి వెలుగును పంచే దీపం పొరపాటు చేస్తే అన్నింటినీ దహింపజేస్తుంది. చల్లని గాలితో హాయిని చేకూర్చే గాలి కూడా పెను తుఫాను సృష్టించగలదు. చెప్పిన మన ఫీలింగ్ అర్థం చేసుకునే వారితో జన్మంతా జత నడిచిన నిరుపయోగమే. చెప్పకుండానే మన భావాలను అర్థం చేసుకునే వారి సాన్నిహిత్యంలో కొన్ని క్షణాలు గడిపినా చాలు. ఆ క్షణాల్లో పొందిన అనుభూతిని జ్ఞాపకంగా జన్మంతా గుర్తుపెట్టుకుంటాం. ఒక మనిషిని ఆరాధించడానికి సంవత్సరాలు పరిచయం అక్కర్లేదు. ప్రేమగా మాట్లాడే కొన్ని క్షణాలు చాలు. రేపటి వెలుతురు చూడాలంటే నేటి చీకటిని భరించాలి. రేపటి ఆనందాన్ని పొందాలంటే నేటి బాధను కూడా భరించాలి. కోల్పోయిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న వాటిని కూడా కోల్పోవలసి వస్తుంది. కొమ్మ నుండి రాలిపోయిన పువ్వులు మళ్ళీ అతుక్కోకపోవచ్చు, కానీ కొమ్మ బలంగా ఉంటే మళ్ళీ పూలు పూయవచ్చు కదా. జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా భయపడకు. గెలవడానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు నీకు తప్పకుండా కల్పిస్తాడు అని నమ్ముకో. మన క్షేమాన్ని కోరేవాళ్ళు వీధి దీపాలు లాంటివారు. గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా దానిని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు. గుర్తుపెట్టుకో, చిన్నప్పుడు మనం తప్పు చేస్తే అమ్మా నాన్న మనల్ని కొట్టైనా సరైన దారిలో పెడతారు. పెరిగే కొద్దీ తప్పు చేస్తే తిడుతారు తప్ప కొట్టరు. ఎందుకంటే ఎదిగే పిల్లల్ని కొట్టద్దు అంటారు. కానీ మనం ఆ తిట్టిన లెక్క చేయకుండా అలాగే తప్పులు చేస్తూ ఉంటే ఈ సమాజం మనల్ని శిక్షిస్తుంది. అందుకే తల్లిదండ్రులు తిట్టినా కొట్టినా అప్పుడే బాధ, కానీ సమాజంలో చెడ్డ పేరు వస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాదంటారా మిత్రమా? గుర్తుపెట్టుకోండి. ఇంకా ఒక్కోసారి మోసపోవడం వల్ల కూడా మంచే జరుగుతుంది. జీవితంలో ప్రతి చిన్న విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనే జీవిత సత్యం తెలుస్తుంది. చిరునవ్వు విలువ ఎంతో అది అందుకున్న అతిథికే తెలుసు. సూటిపోటి మాటల కన్నా పదునెంత మాటల ద్వారా గాయపడిన ఆ మనస్సుకు తెలుసు. జారిన కన్నీటి బరువెంతో కన్నీరు జారడం ద్వారా తేలికపడిన గుండెకే తెలుసు. లక్ష్యాలను ఎలా సాధించాలి అని ఆలోచించడానికి ముందు అసలు ఎలాంటి వాటిని లక్ష్యాలుగా చేసుకోవాలి ఆలోచించుకోవడం కీలకం. మీ లక్ష్యం డబ్బు సంపాదించడం, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, సామాజిక సేవ చేయడమా, నచ్చిన పని చేస్తూ ఆత్మ సంతృప్తి పొందడమా అన్నది ముందుగానే స్పష్టంగా నిర్ణయించుకుని ఆ తర్వాతే ప్రయాణాన్ని మొదలు పెట్టాలి. లేకపోతే ఏదో రోజు మీరు ఎంచుకున్న దాన్ని సరైనది కాదని తెలిసి పశ్చాత్తాపడతారు. ఆలోచన ధోరణి మార్చుకున్నప్పుడు మాత్రమే జీవితం మారుతుంది. రోజంతా పనిచేసే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి సాయంత్రం పబ్బుకు వెళ్ళడమే మార్గమని ఆలోచించే యువత ఇక నుంచి నడక, వ్యాయామం లేదా ఆటలాడడానికి వెళ్ళాలి. దాని ఫలితం ఎలా ఉంటుందో మీకే అనుభవంలోకి వస్తుంది. మద్యపానం లాంటి పలాయనవాద అలవాట్లు ఆరోగ్యకరమైన పరిష్కారాలు ఇవ్వలేవని గుర్తించుకోండి. శరీరాన్ని, మనస్సును ప్రస్తుత క్షణంలో లగ్నం చేయగలిగే నేర్పును సాధించిన వారు వృత్తిగత, వ్యక్తిగత జీవితాలను చక్కగా సమన్వయం చేసుకోగలరు. పనిచేసే సమయంలో దానిపైన ధ్యాస ఉండాలి తప్ప విశ్రాంతి గురించి, ఇంట్లో సమస్యల గురించి ఆలోచించకూడదు. అలాగే కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడుపుతున్నప్పుడు పని గురించి ఆలోచిస్తే ఆ సందర్భాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. ఫలితాలు ఏమాత్రం సంతృప్తికరంగా రావడం లేదా ప్రయత్నాలను స్థిరంగా కొనసాగించడం కావడం సగటు ఫలితాలు మాత్రమే వస్తున్నాయా? క్రమం తప్పకుండా ప్రయత్నించండి. అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయా? అయితే మీరు స్థిరమైన ప్రయత్నాలు చేస్తున్నారని అర్థం. ఇక మీదట వాటిని అలాగే కొనసాగించండి. అంటే దీని అర్థం ఫలితాల గురించి పట్టించుకోకుండా మీ ప్రయత్నాలను నిరాటంకంగా కొనసాగించండి అని అర్థం చేసుకోండి. జీవితంలో పాటించాల్సిన సూత్రాలు: ఏదైనా తప్పుగా అనిపిస్తే అది చేయవద్దు. ఎదుటి వారికి ఏది చెప్పాలనుకున్న సూటిగా చెప్పేయండి. అందరికీ నవ్వులు పంచాలి, కానీ ఎదుటి వారికి చులకన అయ్యేలా మాత్రం కాదు. మీలో ఉన్న నైపుణ్యాన్ని పూర్తిగా నమ్మండి. మీ గురించి మీరు తక్కువ చేసుకుని మాట్లాడవద్దు. మీ కళ ఏదైనా సాధించే వరకు వదలవద్దు. మీపై మీరు నమ్మకంతో ఉండాలి. మీ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించడం పూర్తిగా మానుకోండి. ఇవి గుర్తుపెట్టుకోండి మిత్రమా. జీవితంలో ఎవరి దగ్గర మన సంతోషం రెట్టింపు అవుతుందో, ఎవరి దగ్గర మన బాధలు సగమవుతాయో, ఎవరు కలిసినప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందో వారే మన ఆత్మీయులు. సాయం చేసే గుణం ఉండటం గొప్పతనమే. చేసిన సాయం మీలోనే దాచుకున్న మనసు కలిగి ఉండటం చాలా గొప్పతనం. కాదంటారా?
మిత్రమా, ఇది గుర్తుపెట్టుకోండి. ఎలాగంటే, నా టైం బాలేదు అని ఎప్పుడు బాధపడకు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక సమయం ఇస్తాడు. నువ్వు నీ సమయం కోసం ఎదురు చూడు. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ప్రతి విషయంలో సహనం చాలా ముఖ్యం. ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉండే మనోబలమే. గుర్తుపెట్టుకోండి. ఓటమిని తట్టుకునేవాడే ఎప్పటికైనా గెలుపును చూస్తాడు. ప్రయత్నం పురుషుని వంతు అయితే బలం ఇవ్వడం పురుషోత్తముని వంతు కాదంటారా? మనలో అసహనాన్ని, అధైర్యాన్ని తీసివేసి కాలం ఇచ్చే ప్రతి క్షణం ఆస్వాదిస్తే మరో అవకాశానికి వేదిక అవుతుంది. ప్రతిఫలం ఆశించి చేసే పనిలో స్వార్థం ఉంటుంది. ప్రతిఫలం ఆశించకుండా చేసే పనిలో ఆత్మ సంతృప్తి అనేది ఉంటుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. తర్వాత, చెప్పిన మాటలు విని ఎవరు చెడిపోరు, ఆ విన్న మాటలు నమ్మితేనే చెడిపోతారు. మనసుకు నచ్చితే ఏదైనా ఇష్టంగా ఉంటుంది, నచ్చకపోతే ప్రతిదీ ఇష్టంగా ఉంటుంది. మాటలలో పరిపక్వత ఉన్నంత మాత్రాన సరిపోయినట్టు కాదు, చేతలలో కూడా ఉన్నప్పుడే ఆ మాటలకు విలువ. విజయం ఎవరెస్టును అధిరోహించడం లాంటిది. చాలామందికి దాన్ని ఎక్కాలనే ఆలోచన కూడా రాదు. తమలాంటి వారికి అదే సాధ్యం కాదని వారు తమ శక్తిని తక్కువ అంచనా వేసుకుంటారు. మరికొందరికి ఎక్కాలనే కోరిక ఉన్న పైకి చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను తలుచుకుని ప్రయత్నాన్ని విరమించుకుంటారు. కానీ కొందరు మాత్రమే ఒక్క అడుగు వేస్తూ శిఖరాన్ని చేరుకుంటారు. తమ శక్తి సామర్థ్యాలపై విశ్వాసం లేని వారు, అవాంతరాలకు భయపడేవారు ఎన్నటికీ విజేతలు కాలేరు. ఎన్ని స్థిర చరాస్తులు సంపాదించినా వాటిని మనం నిజంగా అనుభవించేది సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నంత వరకే. ఇది తెలియక యువత ఇతరులతో పోటీగా డబ్బు సంపాదన కోసం వెంపర్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ తర్వాత అదే డబ్బును ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం అన్నింటికన్నా విలువైనదని తెలుసుకోండి. ఒక పనిని పదే పదే చేస్తుంటే అది అలవాటుగా మారుతుంది. ఆ విధంగానే కష్టపడి పనిచేయడం కూడా అలవాటుగా మారే వరకు దాన్ని కొనసాగించండి. ఆ తర్వాత అది మీకు ఏమాత్రం కష్టంగా అనిపించదు. ఎందుకంటే అలవాట్లు అనేవి కష్టంగా అనిపించవు కదా. అంతేకాదు, కష్టించే పని చేసే స్వభావం మీ వ్యక్తిత్వంగా మారిపోతుంది. ప్రయత్నించడం ఆపనంత వరకు మీరు ఓడిపోవడం అంటూ ఉండదు. మీ ప్రయాణం నెమ్మదిగానే సాగుతున్నా మీరు ఎంతో కొంత పురోగతి సాధిస్తున్నారని, మీ పరిస్థితి ఆశాజనకంగానే ఉందని గుర్తుంచుకోండి. రోజులు గడిచే కొద్దీ మీరు తప్పకుండా మరింత మెరుగవుతారు. కానీ ఒక్కటి మాత్రం తప్పకుండా పాటించండి. ఎన్నో ఎదురు దెబ్బలు తగిలిన మీరు బరిలోనే ఉండండి. ఏ రంగంలో ఉన్న పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు. కాబట్టి అనిశ్చితకి సిద్ధంగా ఉండండి. అనిశ్చిత నుంచి మార్పు మొదలవుతుంది. ధైర్యం, భవిష్యత్తు దృష్టి ఉన్నవారే పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని మార్పులు తీసుకొస్తారు. ఆ రెండు లక్షణాలు అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టండి. నీవు అన్ని విధాలా బాగున్నప్పుడే నీ వెంట ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ నీ కష్టకాలంలో కూడా నీతో ఉండేవారు కొందరు ఉంటారు. వారిని గుర్తించు. ఏమి జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానము చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి అంతే. కష్టకాలంలోనే బలమైన ఎదురు దెబ్బలు వరుస పెట్టి తగులుతాయి. ఓర్చుకుని తేరుకున్న వారే ఒడ్డుకు చేరుతారు. గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుంది. మనసు విరిగే కొద్దీ మాట కఠినంగా మారిపోతుంది. ఏ వ్యక్తి అయినా కొడితే భరించగలడు, కానీ తన మనస్సును బాధ పెడితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. కాదంటారా మిత్రమా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. వందే మాతరం.